Hello everyone, welcome to my channel Travel Tales. So ఇది నా ఫస్ట్ వీడియో అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా టు షేర్ ఆల్ మై ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, మేము ఇవాళ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో మేము హైదరాబాద్ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అరౌండ్ 8:30 అండ్ మేమున్న ప్లేస్ నుంచి టెంపుల్ వచ్చేసి 250 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఓఆర్ఆర్ పైన ఉన్నాము. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 తీసుకున్నాము ఎగ్జిట్కి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకు 18 శక్తిపీఠాస్లో ఒకటనమాట. ఇది 5th శక్తిపీఠం. అండ్ మిడిల్లో మాకు ఒక రివర్ వచ్చింది అండ్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి కృష్ణా రివర్. ఈ ప్లేస్ వచ్చేసి బీచుపల్లి. అండ్ ఈ టెంపుల్ దగ్గర తుంగభద్ర రివర్ ఉంటుందండి. అండ్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కృష్ణా రివర్ అండ్ తుంగభద్ర రివర్లో సంగమం స్పాట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ కమాన్. అండ్ స్ట్రైట్గా వెళ్తే కర్నూలు వస్తుందండి. సో ఇక్కడ నుంచి టెంపుల్ మనకి 20 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మేము వెళ్ళింది వీకెండ్ అండి, సండే రోజు వెళ్ళాము. సో మాకు టెంపుల్ దగ్గర అంత రష్ కూడా ఏమీ అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి జోగులాంబ టెంపుల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది కొత్తగా కడుతున్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది రైల్వే స్టేషన్. అండ్ మేము గేట్ పడింది, ఆగాము. సో రైల్వే స్టేషన్ పక్కనే ఉండే. సో జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ గేట్ ఓపెన్ అయ్యాక వెహికల్స్ కొన్ని కనిపించాయి, బట్ తర్వాత చూస్తే మాకు అంత ఏం రష్ అనిపించలేదు. రోడ్స్ వర్ క్లియర్. అండ్ వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. మనకి తెలంగాణ అండ్ ఆంధ్రాలో కలిపి 4 శక్తిపీఠాస్ ఉన్నాయండి. జోగులాంబ టెంపుల్ ఒకటి, పిఠాపురం టెంపుల్ ఒకటి, ద్రాక్షారామం టెంపుల్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అందరికీ తెలిసిన శ్రీశైలం టెంపుల్ ఒకటి. అండ్ ఈ టెంపుల్లో అష్టాదశ శక్తి పీఠాలు కనిపిస్తాయి మనకి స్తంభాల పైన. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి రూపం అండి. అమ్మవారు వచ్చేసి ఉగ్రస్వరూపిణి. అమ్మవారి హెయిర్ ఇట్లా పైనకి ఉంటుంది. అండ్ హెయిర్లో బల్లి, తేలు, గుడ్లగూబ అండ్ కపాలం ఉంటుంది. బల్లి వచ్చేసి శకునాలను సూచిస్తుంది. సో అమ్మవారిని శకునాలకి అధిపతిగా పూజిస్తారు. తేలు వచ్చేసి న్యాయ ధర్మాలను సూచిస్తుంది. సో అమ్మవారిని న్యాయ ధర్మాలకు అధిపతిగా పూజిస్తారు. అండ్ గుడ్లగూబ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి వాహనం కాబట్టి అలక్ష్మిని తొలగిస్తుంది. అండ్ కపాలం వచ్చేసి తాంత్రికోపాసనకు చిహ్నం. సో అమ్మవారిని తాంత్రికోపాసనలకు అధిపతిగా చెప్తారు. అమ్మవారి నిజస్వరూపం రుద్రాలిలా ఉంటుంది. ప్రతి మాఘశుద్ధ పంచమి రోజు అమ్మవారి నిజస్వరూప దర్శనం ఉంటుంది. అదే టైంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే 7th సెంచరీలో బాదామి చాళుక్యాస్ ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 14th సెంచరీలో బహమనీ సుల్తాన్స్ గుడిని ధ్వంసం చేశారు. సో అప్పటి రాజులు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రొటెక్ట్ చేసి దగ్గరలో ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో పెట్టారు. అండ్ 2005లో మళ్ళీ అమ్మవారి టెంపుల్ ఉన్న ప్లేస్లోనే కొత్త టెంపుల్ బిల్డ్ చేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. సో ఇదంతా మెయిన్ టెంపుల్ ప్రిమిసెస్. అమ్మవారి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో నవబ్రహ్మ టెంపుల్స్ ఉంటాయండి. మనం ఉన్నది స్వర్గబ్రహ్మ టెంపుల్ దగ్గర. సో ఇదంతా స్వర్గబ్రహ్మ టెంపుల్ ప్రిమిసెస్ అండి. నవబ్రహ్మ టెంపుల్స్ అంటే 9 టెంపుల్స్ అండి. ఇవన్నీ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన లింగాలని చెప్తారు. టెంపుల్స్ ఏంటంటే తారక బ్రహ్మ టెంపుల్, స్వర్గబ్రహ్మ టెంపుల్, పద్మబ్రహ్మ టెంపుల్, బాలబ్రహ్మ టెంపుల్, గరుడ బ్రహ్మ టెంపుల్, కుమార బ్రహ్మ టెంపుల్, అరక బ్రహ్మ టెంపుల్, వీర బ్రహ్మ టెంపుల్ అండ్ విశ్వబ్రహ్మ టెంపుల్. స్వర్గబ్రహ్మ టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి నంది మండపం. అండ్ లోపల వచ్చేసి ఇంకొక నంది ఉంటుంది. అండ్ ఇది స్వామివారు. సో ఇది టెంపుల్ లోపల స్కల్ప్చర్స్ అండి. పైన స్నేక్ ఆకారంలో ఉంది. నవబ్రహ్మ టెంపుల్స్ యూనిక్నెస్ ఏంటి అంటే అన్నీ ఒకటే డిజైన్లో ఉంటుంది. అండ్ ఇదంతా నార్థన్ ఆర్కిటెక్చర్ స్టైల్ అండి. ఇది కట్టించింది బాదామి చాళుక్యాస్ ఇన్ 7th సెంచరీ. ఇది ఒక టెంపుల్ అండి. అండ్ పక్కన చూస్తే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్, ఇందాక మనం చూసిన టెంపుల్ బ్యాక్ సైడ్. నవబ్రహ్మ టెంపుల్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి ముగుల్స్ రూల్లో.
అండ్ నవగ్రహ టెంపుల్స్ మధ్యలో ఒక దర్గా కట్టించారు. 15th to 17th century మధ్యలో ఇదే దర్గా అది. అండ్ మనం ముందు చూసుకుంటున్నాం కదా గోపురం, అది టెంపుల్ ఎంట్రన్స్ ఉండే ముందు. అండ్ అక్కడ కంచి కామాక్షి అమ్మవారు ఉంటారు రైట్ సైడ్లో. ఇది కూడా ఒక టెంపుల్ అండి. టెంపుల్లో మాత్రం శివుడు లేడు, ఎంటీ టెంపుల్ అది. సో ముందుకెళ్తే ఇది గోపురం. అండ్ ఇక్కడే రైట్ సైడ్లో కంచి కామాక్షి అమ్మవారు ఉంటారు. అమ్మవారి దగ్గర వెండి బల్లి అండ్ బంగారు బల్లి కూడా ఉంటుంది. అక్కడ పక్కనే పిల్లర్స్ ఉన్నాయి. లోపల వినాయకుడు విగ్రహం ఉందండి. అండ్ చాలా కూల్గా ఉండే ప్లేస్ అంతా, స్టోన్ కన్స్ట్రక్షన్ కాబట్టి లోపల. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఉండే అంట అండి. బట్ ఇదంతా డిస్ట్రాయ్ చేశాక ఇక్కడ నుంచి ఎంట్రన్స్ క్లోజ్ అయిపోయింది. అందరం వెనుక నుంచి వస్తున్నారు. సో అదే మెయిన్ ఎంట్రన్స్ అయింది ఇప్పుడు. సో ఇదంతా గోపురం. ఈ టెంపుల్లో కూడా శివుని విగ్రహం లేదు. సో చాలా మట్టుకి టెంపుల్స్లో విగ్రహాలు ధ్వంసం చేశారు అండ్ టెంపుల్స్ని ధ్వంసం చేశారు. ఇది వచ్చేసి బాలబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. ఇది మెయిన్ టెంపుల్ అండి, శివుంది మెయిన్ టెంపుల్ ఇది. నవబ్రహ్మ టెంపుల్స్లో స్వామివారు ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్నారు. శివరాత్రి రోజు 3 days ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ చాలామంది సేజెస్ వచ్చి ఇక్కడ తపస్సు చేసే వాళ్ళని చెప్తారు. సో ఇక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి టెంపుల్ చుట్టూ. అండ్ ఇది వ్యూ అన్నమాట టెంపుల్ నుంచి. లోపల రైట్ సైడ్ అంతా మండపం ఉండింది స్వామివారిది. అండ్ ఇదంతా మండపం అన్నమాట, స్వామివారి మెయిన్ టెంపుల్ మండపం. అండ్ స్వామివారు ఇలా ఉంటారు లోపల. అండ్ టెంపుల్ లోపల మనకి ఒక హ్యాపీ థింగ్ ఏంటి అంటే స్వామివారిని పట్టుకొని మొక్కొచ్చు మనం. నాకు చాలా బాగా అనిపించింది అది మాత్రం. అండ్ ఇది ఇంకొక టెంపుల్ పక్కకుండే శివాలయమే నవబ్రహ్మ టెంపుల్స్లో ఒకటి. టెంపుల్ దర్శించుకొని బయటకు వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది వచ్చేసి తుంగభద్ర నది నుంచి టెంపుల్ వ్యూ అన్నమాట. ఇది ఘాట్ అండి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం కిందకి దిగితే రివర్ ఉంటుంది. అండ్ రివర్లో మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. బట్ అది రౌండ్ బోట్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి అక్కడ. అండ్ ఈ సమ్మర్లో కూడా రివర్ దగ్గర నించుంటే లైక్ కూల్ బ్రీజ్ వస్తుండే. ఎండలో కూడా చాలాసేపు కూర్చున్నాం మేము అక్కడ, చల్లగానే ఉంది, లైక్ వేడి ఏమీ అనిపించలేదు మాకు. అండ్ రీసెంట్గా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ చేసిన తవ్వకాల్లో చాలా విగ్రహాలు బయటపడ్డాయండి. అవన్నీ దగ్గరలో ఉన్న మ్యూజియంలో ఉంటాయి. అండ్ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6:30 AM to 8:30 PM. అండ్ మిడిల్లో 1 hour బ్రేక్ ఉంటుంది, 1 to 2. సో ఇదండి ఇవాళటి జోగులాంబ టెంపుల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ.